ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, సదాకాలము ఉన్నవాడు నీవే. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయము 2వ వచనం. మన పూర్వీకులు మరిగిపోవచ్చు, మనం మరిగిపోవచ్చు, మన ముందు తరాలు మన తర్వాతి తరాలు మరిగిపోవచ్చు. కానీ మనం ఆరాధించే దేవుడు, మనం ఆశ్రయించిన దేవుడు, మనం నమ్ముకుంటున్న దేవుడు సదాకాలం ఉన్నవాడు. మన పూర్వీకులతో ఉన్నాడు, మనతో ఉంటున్నాడు, మన పిల్లలతో కూడా ఉంటాడు. ఆయన సదాకాలం మనతోనే ఉంటాడు. మరి మనం ఉంటున్నామా దేవునితో? దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వగలుగుతున్నామా? దేవునికి చెందాల్సిన మహిమ ఆయనకే చెందేలా చేస్తున్నామా? సదాకాలం ఆయన మనతో నిలబడినట్టు మనం కూడా దేవునితో నిలబడగలగాలి. ఒకేసారి ఒకే రోజులో దేవునిలో బలపడి నిలబడిపోవాలి అనుకుంటే మరలా ఒకే రోజులోనే దేవునిలో నుండి తొలగిపోతాం. కాబట్టి కొంచెంగా సాధన చేస్తూ దేవునిలో సదాకాలం నిలబడి బలపడదాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.